ఆ ప్రతిఫలాన్ని మనం పొందుకుంటున్నాం అంతే. అనుకోవచ్చు మాకు జరగదు, మా వల్ల కాదు, దేవుడు కూడా మమ్మల్ని చివరికి చెయ్యిడిచి పెట్టాడు అనుకోవచ్చు. ఆయన ఇడిచిపెట్టేవాడు కాదు. ఆయన కన్నీళ్ళు చాలా భద్రంగా దాచి ఆ కన్నీళ్లకు ఆశీర్వాదాన్ని అనే కన్నిటి ఆశీర్వాదాన్ని ప్రభు నీ పాదాల దగ్గర పంపుతున్నాడు. నువ్వే ఆశీర్వాదం కొరకైతే ప్రార్థన చేసావో ఆ ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నావు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నావు. శబ్దం చేయదు. ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నాం. కారణం ఏంటంటే దేవుడు మన కన్నీళ్లను చూసేవాడు. మన కన్నీళ్ళు ప్రజలకు అయిష్టంగా ఉండొచ్చు, మన కన్నీళ్ళు ప్రజలకు నచ్చకపోవచ్చు. చాలా మంది అంటారు, అబ్బో నీ యాషదాన్ని ఏడుపు మాకు తెలుసుకుంటారు, నీ ఏడుపు మాకు తెలుసుకుంటారు, నువ్వు ఎందుకో ఏడుతున్నా కూడా మాకు తెలుసుకుంటారు. మనుషుల దగ్గర మనుషులకి ఎలా ఉంటుంది, ఎగతాళిగా ఉంటుంది ఏడుపు. కానీ నీ కన్నీళ్ళు దేవునికి ఎగతాళి ఉండవు. అయ్యో నా బిడ్డ ఏడుస్తుందా అని ఆ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచి ఉంచాడు. దాచి ఆ కన్నీళ్లకు ప్రభు ఏం చేస్తాడంటే ఆశీర్వాదాన్ని కలగజేస్తున్నాడు. హల్లెలూయా. దాన్ని మనం పొందుకోవాలంటే ఇశ్రాయేలు ఎవరు జ్ఞాపకం చేస్తారంటే వారి పితర దేవుడైన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు జ్ఞాపకం చేసుకొని వారు కన్నీళ్లు కార్చి ఈ శ్రమ నుంచి మమ్మల్ని విడిపించవా ప్రభువా, ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించు అని ఆర్తనాదాలతో ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, నేను విడిపించువాడను, నేను మిమ్మల్ని విడిపిస్తున్నాను. హల్లెలూయా. వారి దగ్గరికి ఎవరు పంపించారు తెలుసా? జీవము కలిగిన దేవుడు మోషే ప్రవక్తను పంపించాడు. మోషేని ఏర్పాటు చేసుకుని మోషే ప్రవక్తగా ఏర్పాటు చేసుకుని ఎక్కడో అన్నంత దూరాన్ని గొర్రెలు కాసుకుంటూ బ్రతికేస్తున్నాడు. కానీ ప్రభు ఆయన ఇశ్రాయేలు కొరకు మోషేకి అద్భుతాన్ని కనిపించాడు. ఆ అద్భుతం ఏమిటంటే మండుచున్న పొద మండుచుంది కానీ కాలిపోలేదట. అయ్యో ఈ ఆశ్చర్యం మీద చూద్దామని ఆయన ఆతృతగా ఆశగా పరిగెత్తాడు. అయితే ఆ పరిగెత్తుంది ప్రభు, మోషే నీ పాదరక్షకులు విడిచి నా యొద్దకు రమ్ము, ఇది పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలం, ఈ స్థలంలో నేను ఏర్పాటు చేసుకున్నాను. మోషే దేవుడి స్వరం జాగ్రత్తగా దేవుడు చెప్పినట్టుగా అక్కడికి వెళితే, నా జనులైన ఇశ్రాయేలును నువ్వు విడిపించాలి, నేను నీతో మాట్లాడతాను పద. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల కన్నీళ్లు మోషేని ప్రవక్తగా తీసుకొచ్చినాయి. అలాగే మీ కన్నీళ్లు దేవుని ప్రవక్తగా దేవుడు నన్ను ప్రాంతానికి నడిపించాడు. వాస్తవం ఇది. హల్లెలూయా. దేవుని